ప్రభువైన యేసుక్రీస్తుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. యేసు ప్రభువు సమస్త జనులని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు సమస్త జనులని ప్రేమిస్తున్నాడు అంటే, సమస్త జనులు కూడా ఆయన ద్వారా సృష్టింపబడ్డాడనమాట. ఆయన సమస్త సృష్టికి కన్న తండ్రి ఉన్నాడు అనమాట. ప్రతి ఒక్క మనిషిని యొక్క రూపం చూసినట్లయితే అందరూ కూడా ఏకరీతిగా సృష్టింపబడ్డారు. ఒక దేశానికి ఒక దేవుడో, ఇంకొక దేశానికి ఇంకొక దేవుడో లేడు. సమస్త లోకానికి ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. బైబిల్ గ్రంథంలో దీని గురించి చాలా క్లియర్గా ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవాలి. ఆయన ఆదికాండంలో మనుషులంతా సృష్టించి తిరిగి ఆయన భాషలను తారుమారు చేస్తూ ఈ లోకమంతటా కూడా ఆయన పంపించే విధంగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన ఆ విధంగా భాషలను తారుమారు చేయాలి అని అంటే, ఏ ఒక్కరు కూడా నశించకూడదనేసి ప్రభువైన యేసుక్రీస్తుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును. కాబట్టి ఈ లోకంలో సమస్త భాషలు కూడా యేసు ప్రభు వల్ల వచ్చినాయి. సమస్త జనులు కూడా ఆయన బిడ్డలు. కాబట్టి ఆయన మన కొరకు ఈ లోకంలో కల్వారి శిలువలో బలి అయినాడు. ఎందుకు ఆయన బలి అయితేనే మనకు పాప విమోచన కలుగుతుందా అనేసి మనం ప్రశ్నిస్తే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఆయన ముందే చెప్పినాడు, పాపం వలన వచ్చి జీవితము మరణము అనేసి. కాబట్టి ఆ మరణాన్ని తొలగించడానికి ఏ ఒక్క మనిషినికి కూడా సాధ్యం కాదు. కాబట్టి దేవుడే మనిషి రూపంగా వచ్చి మనిషి పక్షాన ఆయన సిలువ వేయబడ్డాడనమాట. మనిషి పక్షాన ఆ శిక్షను అనుభవించినప్పుడు ఆయన రాసినటువంటి మరణ శాసనము కొట్టివేయబడింది. కాబట్టి మనము యేసు ప్రభు బిడ్డలమై ఉన్నామనేసి మనము గ్రహించుకోవాలి. అదేవిధంగానే క్రైస్తవులంతా కూడా మనము ప్రార్థించినప్పుడు దేవుడు మనకు ఎన్నో మేలులు చేసినాడు, ఎన్నో అద్భుతాలు చేసినాడు. మన కళ్ళతో చూసినాం. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని అబద్ధాలని చెప్పినా కూడా మనం చూసినాము, మనం విన్నాము. కాబట్టి మనము మోసపోవలసిన లేదు. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తే మన జీవితాల్లో అద్భుతాలు జరిగినాయి. మన కళ్ళతో కుంటివారు నడిచినారు, మన కళ్ళతో చూసినాం. మన కళ్ళెదురుగా చెవిటివారు విన్నారు, మన కళ్ళెదురుగా రోగస్తులు బాగుపడ్డారు. కాబట్టి దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు చేసినటువంటి మేళ్లను బట్టి మనము దేవుని కొరకు ఏదైనా చేయాలి. కల్వారి శిలువలో ఆయన బలి అయిన విధానం చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఆయన చాలా గొప్పగా మన కోసం చాలా ఘోరంగా హింసింపబడ్డాడు. ఆయన చేసిన మేలులకి మనం ఏం చేయాలి అంటే, ఆయనకు కృతజ్ఞతగా బ్రతకాలి. ఆయన రాకడ చాలా త్వరలో ఉన్నది. ఆయన రాకడ వచ్చే సమయానికి మనం ఆయన ఎదుట బలానమ్మకమైన మంచి దాసుడు అని పేరు తెచ్చుకునే విధంగా ఉండాలన్నమాట. ఆయన ఉద్దేశం ఏమిటంటే, పాపం ద్వారా నరకానికి ఏ ఆత్మ వెళ్ళకూడదన్నది మాత్రమే ఆయన ఉద్దేశం. కాబట్టి ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేరుద్దాం. ఆయన మనతో కూడా ఉన్నాడు. ఆయన చేసిన మేలుల్ని పూర్ణ మేలుగా పొందుకొని మనము మర్చిపోయేవారిగా ఉండకూడదు అనమాట. మర్చిపోయేవారిగా ఉండకూడదు. మనం ఆయన కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఆయన ఉన్నాడు అన్నదానికి ఆయన చేసిన మేలే ఒక సాక్ష్యం. కాబట్టి ఆ సాక్షి గల జీవితంగా మనము ఉండాలి. దేవుని నామమున మహిమ.